మాయ ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికెళ్ళింది? ఏమై ఉంటుంది? ఇదేంటి ఇక్కడ పడింది? మాయా, 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 అత్తయ్య, అత్తయ్య, మాయ బయట పడిపోయింది. అందరూ తొందరగా రండి. మాయా, 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 ఏమైందమ్మా? మాయా, మాయా, అమ్మ మాయా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా ఉండండి. కృష్ణ, మాయా. ఆ బిందెలో ఉన్నట్టున్నాయి చూడు. మాయా, మాయా, లేమా? మాయా, ఏమైందమ్మా? ఇక్కడ ఇలా పడిపోయి ఉన్నావేంటి? అసలు విషయం చెప్పలేను. ఇంకేం చెప్పాలి? నీ గురించి అందరం ఎదురు చూస్తుంటే ఇలా జరగడం ఏంటి? లోపల కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుందుగాని రామ్మా. నేను లోపలికి రాలేను. ఎందుకమ్మా? రాలేను అంతే. ఇందాకటి వరకు గుళ్ళోనే ఉన్నావు కదా, ఇప్పుడు రాలేనంటావేంటి? నా కళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేను. బిందుతో నీళ్లు తీసుకొస్తుండగా సడన్ గా మైక వచ్చి పడిపోయాను. మేడం, ఉప్పు కలిపిన నిమ్మకాయ నీళ్ళు తాగితే దెబ్బకి మైకం పోతుంది మేడం. మీరు లోపలికి రండి, నేను చేసుకొని వస్తాను. అలా కాదు, నేను రాలేను. అలా అంటే ఎలా? నిశ్చితార్థం జరగాలి కదా. అవునమ్మా, ఇంతదాకా వచ్చేసాం. అమ్మవారి ముందు ఆ ఘట్టాన్ని పూర్తి చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారి ముందుకు వెళ్ళానంటే ఎగిరి తన్నినట్టు విసిరి కొడుతుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ముహూర్త సమయం సమీపించింది. క్షమించండమ్మా, ముహూర్త సమయం మించిపోయింది. దుర్ముహూర్తం వచ్చేసింది. ఇంకా కార్యక్రమం జరపకూడదు, ఆపేయాలి. ఏం కాదులేండి, జరిపించేయచ్చు. అవును పంతులు గారు, ఒక్కోసారి దుర్ముహూర్తాలే బాగుంటాయి, బాగా కలిసి వస్తాయి కూడా. అక్కడ దైవాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఆమె ముందు శాస్త్ర ప్రకారం జరగకపోతే పెళ్లికి ప్రమాదం జరుగుతుంది. అందుకే కార్యక్రమం జరిపించకూడదు. పంతులు గారు హెచ్చరించిన తర్వాత ముందడుగు వేయడం మంచిది కాదు. మరో ముహూర్తం చూసుకుందాం. ఏం అవసరం లేదండి. అందరూ నిశ్చితార్థానికి కలుసుకున్నాం కాబట్టి ఇక మీదట నిశ్చితార్థం లేకుండా నేరుగా పెళ్లికి వెళ్ళిపోవచ్చు. ముహూర్తం ప్రకారం పెళ్లినే జరిపించుకుందాం. అలా చేయొచ్చంటారా? చెయ్యొచ్చండి. 15వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం కదా, ఆ రోజే పెళ్లిని జరిపించేద్దాం. నిశ్చితార్థం ఆగిపోయింది. ఇప్పటికైనా మీకు బుద్ధి రావడం లేదా? ఈ సంబంధం కలవకూడదు, ఈ ముహూర్తంలో జరగకూడదని అమ్మవారు ఆపింది. నువ్వు ఇటువంటి కబుర్లు చెప్పకు. పంతులు గారు, వచ్చే 15న పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం. రేయ్, నువ్విక డైరెక్ట్ గా పెళ్లికే సిద్ధమైపో, సరేనా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. అందరం బయలుదేరదాం పదండి. మీరు పదండి డాడ్, నేను మెల్లగా నడుచుకుంటూ వస్తాను. కలిసే వెళ్దాం రామా. మీరు పదండి, నేను వస్తానంటున్నాను కదా. తాయెత్తు ఏమైపోయినట్టు? ఎక్కడ పడిపోయింది?
స్వామి ఎంతో కష్టపడి పూజ చేసిచ్చిన తాయెత్తది పోగొట్టుకున్నాను. ఆఖరి నిమిషంలో ఆపద నుంచి నన్ను కాపాడతావని తెలుసు. ఆఖరి క్షణంలో నన్ను అదృష్టవంతురాలిగా మారుస్తావని తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిపిస్తావని తెలుసు. ఆ నమ్మకంతోనే ధైర్యంగా ఉన్నాను. నువ్వు నా పక్షాన ఉంటావని నాకు తెలుసు తల్లి. నేను చేసుకోగలిగేదైతే ఆ కార్యం నాతో చేయిస్తా. నువ్వు చేయాలనుకున్నదైతే చివరిలో చేస్తా. నిశ్చితార్థాన్ని ఆపి పెద్ద గండాన్ని దాటించావు తల్లి. నీకు 100 కోటి వందనాలు. పెళ్లి సమయంలో కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు నన్ను దీవించు తల్లి. అమ్మా అన్నపూర్ణాదేవి, నిశ్చితార్థం ఆగదేమోనని ఎంతో కంగారు పడిపోయాను. అందుకే అందరి ముందుకు అవ్వని అమ్మను తీసుకుని వెళ్లి నిజం బయట పెట్టాను. ఆ ప్రయత్నము విఫలమైంది. అప్పటినుంచి నా మనసులో లేదు. ఆందోళన చెందుతూనే ఉంది. చివరికి ఇంతటి సంతోషాన్ని చూపిస్తావని అనుకోలేదు.